డీటెయిల్స్ చూస్తే ఆధ్యాత్మిక చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని ఆలయాలు, భజన మందిరాలు, కళ్యాణ మండపాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. మొత్తంగా 30.66 కోట్లతో చేపడుతున్న ఈ పనులతో పిఠాపురం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచడంతో భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నారు. ఇందులో భాగంగా 24 ప్రముఖ దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణ కోసం 17.06 కోట్లు కేటాయించారు. ఆలయాల నిర్మాణం, మరమ్మతులు, ప్రాకార మండపాలు, రాజగోపురాలు, అర్చకుల వసతులు వంటి పనులు వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. కుకుటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 5 కోట్లు, శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానం అభివృద్ధికి 2 కోట్లు కేటాయించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన కుంతిమాధవ స్వామి ఆలయంతో పాటు పలు పురాతన ఆలయాలు ఈ అభివృద్ధి పనులతో కొత్త రూపును సంతరించుకోనున్నాయి. మరోవైపు కొత్తపల్లి మండలంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 2 కోట్లు కేటాయించారు. ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ కళ్యాణ మండపం వివాహాలు, ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను అందించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని తొలి దశలో 48 భజన మందిరాల నిర్మాణానికి 11.06 కోట్లు మంజూరయ్యాయి. మొత్తంగా 30.66 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులతో పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.